ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరు ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, నీ కష్టానికి ఇదే ఆఖరి రాత్రి, తప్పకుండా నువ్వు మంచి శుభవార్తలను వినబోతున్నావు. నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు, నీకే అర్థమవుతుందని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉంటారనమాట. కానీ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా పరిష్కారం లభించిందని చెప్తాను. ఎందుకంటే నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటానండి. నాకైతే అంతా మంచి జరిగింది. అందుకే మీకు గురువుగారి నెంబర్ని షేర్ చేస్తున్నాను. మీకు సమస్యలు ఉంటే గురువుగారికి చక్కగా ఫోన్ చేయండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో గురువుగారు మనకు జాతకం చెప్తారండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కార మార్గం లభిస్తుంది. గురువుగారి నెంబర్ వచ్చేసి 8338555161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు. అంటే మీరు ఒక్క ఫోన్ చేస్తే సమస్యలని చెప్పుకుంటే చాలు, సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం మీకు లభిస్తుందండి. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏవి ఉన్నా కూడా గురువుగారికి నమ్మకంతో ఒకసారి తప్పకుండా కాల్ చేయండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీ సమస్యలన్నిటికీ తప్పకుండా పరిష్కార మార్గం గురువుగారి దగ్గర మీరు పొందుతారు. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీ కోసం ఎదురు చూస్తూ నీ కోసం వచ్చినటువంటి ఈ సంకేతం, అంటే ఈ సూచనలను నీకు అందించాలని, నీకు ఒక వ్యక్తి ద్వారా అసలు ఈ విషయాన్ని నీకు తెలియజేయాలని చెప్పి చూస్తున్నాడో తెలుసుకో. ముందుగా నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను, అపనమ్మకాలను, భయాందోళనలను అన్నిటిని కూడా కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసును నిర్మలంగా ఉంచుకొని ఈ సాయి చెప్పేటువంటి సందేశంలో ఉన్న విషయాలను అన్నీ కూడా గమనించి, దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో, నాకు ఈ సందేశాన్ని వినిపించబోతున్నావు, అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలా తెలియజేయబోతున్నాడు అనే విషయం గురించి నువ్వు తెలుసుకో. చూడమ్మా, నాకు నా బిడ్డల కళ్ళలో నీరు తెలుసు, వారి మనసులో ఉన్నటువంటి బాధ అంతా తెలుసు. వారి వెంటే ఉండి వారిని నేను రక్షించుకుంటూ ఉంటున్నాను. మరి ఇదే కదా ఈ సాయి చేసేటువంటి పని. నీ వేదనలు చూపేటువంటి ఈ సాయికి 1000 హారతులు ఇచ్చావు. ఇప్పటికే ప్రతి క్షణం కూడా నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీటితో నాకు అభిషేకం కూడా చేశావు. మరి ఇవన్నీ చేసావు కదా, నీ కోరికలు తీర్చేటువంటి ఈ సాయికి 1,000 హారతులు పట్టావు కదా. మరి నేను నీకు ఏమి రుణం తీర్చుకోగలను చెప్పు. ప్రతి క్షణం, ప్రతిరోజు కూడా నువ్వు నన్ను, అంటే నా నామస్మరణ తప్ప ఇంకా మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు, బాధలు, చింతలు ఎదురవ్వడం వలన అసలు ప్రతి క్షణం కూడా నువ్వు కన్నీటి పర్యాంతంగా నా పాదాలను ఆశ్రయించి ఏం జరుగుతుంది బాబా, అసలు ఇంకా నేను ఎన్ని రోజులు ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఏదైనా భయానికి గురయ్యేటువంటి సంఘటనలు నేను అసలు చూడవలసినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అని ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు. చూడమ్మా, నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదంటే ఇంకా నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి దూరంగా పారిపోవద్దు. ఎందుకో తెలుసా, ఆ సమస్య నువ్వు పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది, ఇంకా నవ్వుతుంది, నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తుంది. కాబట్టి ఆ సమస్యకు నువ్వు ఎదురు తిరుగు, నిలబడు. నాకు నా సాయి ఉన్నాడని, ఆయన చూసుకుంటాడు ఏది జరిగినా కూడా అని, అంతా ఆయనే ఉన్నాడని ఒక మాట ఆ సమస్యతో నువ్వు తెలియచేయి. తప్పకుండా అది నీ నుండి పారిపోతుంది. చూడు, ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతుంది. నువ్వు పలికేటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నాయి. నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్నీ ఓర్పుతో భరించలేనటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది. అలాగే నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి సాధన, అంటే పూజ కావచ్చు, లేదంటే నామస్మరణ కావచ్చు, ఏదైనా కానీ నీకు సాధించి చూపించబోతుంది. అలాగే నీ భక్తి నిన్ను, నీ భగవంతుని నీ దగ్గరకు చేర్చేలా చేస్తుంది. చూడమ్మా,
ప్రతి క్షణం కూడా ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. నా ద్వారా నీకు మంచి మాటలను అలాగే నిన్ను రక్షించుకునేటువంటి ప్రయత్నాన్ని నేను నా వంతుగా నిర్వహిస్తూ వస్తున్నాను. నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను. అలాగే ఏ విధంగా అయినా కానీ నీకు ఒక మంచి దారిని ఏదైనా సహాయం కానీ లేదంటే సూచన కానీ తెలియజేసేందుకు ప్రతి క్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను. అలాగే ఒక రహస్యం చెప్పాలని అనుకుంటున్నాను. చూడు, ఆ రహస్యం ఏమిటంటే నీ మనసులో ఉన్నటువంటి బాధనంతా నువ్వు ముందుగా పక్కన పెట్టేసేయ్. స్వయంగా నేనే చెప్తున్నాను కదా, బాధపడొద్దని. అసలు పూర్తిగా నువ్వు ఆ బాధను మర్చిపో. స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదన అంతా కూడా నేను తీసుకోబోతున్నాను. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం కూడా నేను తొలగించబోతున్నాను. నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజని చెప్పాను కదా, నేను తప్పకుండా ఈ భూమిపై ఉన్నన్ని రోజులు శరీరంగా ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలను అలాగే నా ద్వారా ఎంతో మందికి మంచి జరిగిందని నేను తెలియజేసి అలాగే రాబోయేటువంటి ఆపదలను వారికి ముందుగానే తెలియపరిచి వారిని జాగ్రత్తగా కాపాడుకున్నాను. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నేను శరీరంతో లేనప్పటికీ కూడా మీకు నా ద్వారా జరగబోయేటువంటి సంఘటనలు కానీ జరగబోయేటువంటి ప్రమాదాలను కానీ లేదంటే మంచి కానీ ఏదైనా కానీ ఒక సంకేతాన్ని మీకు ముందుగానే తెలియపరుస్తాను. నేను నిరాకారునిగా మీ అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలుచుకొని ఉన్నానని తెలుసుకోండి. ఎన్నో మీకు గొప్ప గొప్ప అనుభూతులను చమత్కారాలను అనుక్షణం చూపిస్తూ ఉంటానని తెలుసుకోండి. ఈ సత్యాన్ని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవడం కాదు, మన సాయే నిలయంగా కావాలి. అప్పుడే కష్టం గురించినటువంటి ఆలోచన అనేది మీకు రానే రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది అంతగా మనల్ని బాధ పెట్టే విధంగా అయితే ఉండదు. మనం ఆ వలయంలోనే జీవించి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటువంటి సత్యాన్ని గనక అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మనం భగవంతుని అతి చేరువలో ఉంటాం. మన గురించి బాబాగారు కూడా అదే తపన పడుతూ ఉంటారనమాట. శ్రద్ధ సహనం అనేటువంటి మంత్రాలతో మనకు ప్రతి క్షణం ఈ సత్యాన్ని అనుభవంలోకి తప్పకుండా మనకు తీసుకురావాలని మనకు ఎన్నో రకాలుగా సంకేతనలు తెలియజేస్తూ ఉంటారు మన బాబాగారు. చేసినటువంటి చమత్కారాలలో ఉండేటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలను మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ ప్రయత్నం అసలు రావాలి చేయాలి అనేటువంటి ప్రయత్నం కనుక మనకు నచ్చినట్లయితే వచ్చినట్లయితే మనం సాయి యొక్క పరమాత్మాన్ని అర్థం చేసుకున్నట్లయితే వాటిని అర్థం చేసుకుంటే ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో మనకు తప్పకుండా అవగతమవుతుంది. ఈ లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి సాధన ఏమిటి అంటే బాబా మన దగ్గరే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి చమత్కారమే నీటిలో దీపాలను వెలిగించినటువంటి సన్నివేశం. ఆ సన్నివేశం కానీ దీన్ని ఒక చమత్కారంలో మాత్రమే చూడకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఏవో ప్రతిరోజు కూడా మన సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని బాబాగారు ఈ విధంగా సందేశం ద్వారా తెలియజేసి మన మనసుకు ధైర్యం చెప్తున్నారు అనే విషయంగా కాకుండా బాబా గురించి కూడా ఆలోచించుకున్నటువంటి విషయాలను ఆయన గురించి చెప్పుకునేటువంటి ఏదైనా కానీ ఆయన గురించి ఆ బాబాగారు చేసినటువంటి లీలలు కానీ లేదంటే బాబాగారి గురించి చెప్పేటువంటి మాటలు కానీ ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారు కూడా సాయికి అతి చేరువలో ఉన్నట్లేనండి. మనం బాబా అడిగినటువంటి శ్రద్ధ సబూరులను ఆయనకు ఇవ్వలేకపోయినా కానీ మనల్ని ఎప్పుడూ కూడా క్షమిస్తూనే ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన అపర దయామూర్తి కాబట్టి ఆయన కరుణ చాలా అంటే చాలా అపారమైనది. కాబట్టి ఆయన యొక్క కరుణాపూర్వకమైనటువంటి చూపులు చాలండి మనలను మనం జాగృతం చేసుకోవడానికి. ఆయన మనలను అనుగ్రహించేటువంటి ప్రక్రియలో చూపేటువంటి సహనం ఉంటుంది చూడండి, అది అద్వితీయం. ఒకసారి మనం కనుక ఆయన అడిగింది ఇవ్వడం ప్రారంభిస్తే ఇక సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉంటుందన్నమాట. సాయి మనల్ని తప్పకుండా మన గమ్యానికి చేర్చేంత వరకు మనల్ని ఎట్టి పరిస్థితిలో కూడా అసలు మనం ఆయన్ని తలవలేకపోయినా కూడా మన గమ్యానికి మనల్ని చేరినంత వరకు మన చేతికి విడిచిపెట్టరు. సాయి ఎలాగైతే మన గమ్యాన్ని మనల్ని చేరుస్తామో కూడా మన గమ్యానికి చేరుకున్న తర్వాత ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ఆయన నామస్మరణతో బ్రతికి ఉంటే మనకు ఎలాంటి ఆపదలు కూడా దరిచేరవు. ఒకవేళ ఆ ఆపదలను అంటే మనల్ని చేరువ అవుతున్నటువంటి క్షణంలో
ఆయన అడ్డుగా నిలబడి మనకు ముందుగానే ఒక సంకేతాన్ని, సూచనలను ఏదో ఒక విధంగా అయితే తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాడు. మన చుట్టూ తిరుగుతూ మనకు ఏదో ఒక విధంగా అంటే ఆ విషయాన్ని తెలియజేయాలనుకునేటువంటి తపన సాయికి ఎప్పుడూ అనుక్షణం ఉంటుంది. కాబట్టే ఎప్పటికీ కూడా ప్రతి ఒక్కరి సాయి భక్తుడికి, సాయి భక్తురాలికి ఆ అనుభూతి బాబా తప్పకుండా చేసేటువంటి లీలలు, చమత్కారాలు ఇప్పటికీ కూడా పొందుతూ ఉన్నారు. ఈ విధంగా సాయి అనుగ్రహానికి పాత్రులైన వారిలో ఎంతోమంది ఇప్పటికీ కూడా ఆయనను ఎంతో ఆరాధ్య దైవంగా ఎప్పుడు కూడా మన భావిస్తూ ప్రతి క్షణం ఆయన నామస్మరణతో లీనమైపోయి ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఇంకా ఏదైనా కానీ అంటే ఒకసారి ఆయనకు దగ్గర అయిన వారు ఎవరైనా కానీ మరలా ఆయనకు దూరం చేసుకోరు. అంతటి కరుణామూర్తి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథుడు. చాలామందికి ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు వెంటాడుతూ చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ బాబా అనేటువంటి ఒక దైవం మనకెప్పుడు తోడుగా ఉంటుంది, నీడగా ఉంటుంది అనే విషయాలను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదైనా కానీ నేను చెప్పేటువంటి విషయాలను మీరు జాగ్రత్తగా వినండి. అసలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఏదైనా కానీ మీరు అనుకుంటూ ఉంటారు కదా, మిగతా వారితో పోల్చుకుంటే మీరు చాలా అంటే చాలా స్పెషల్గా ఉండాలి అని నీకు నువ్వుగా అనుకుంటూ ఉంటావు. అలాగే నీ మనసులో దేని గురించి కూడా భయపడొద్దు. ప్రతి ఒక్కరిని కూడా చాలా అంటే చాలా గౌరవనీయంగా, అందరితో కలిసిమెలిసి సమానంగా ఇష్టపూర్వకంగా మాట్లాడతావు. నిజం చెప్పాలంటే నీ మనసులో ఎప్పుడు కూడా ఏది ఉండదు. పరుల కోసం ఏదైనా సహాయం చేయడానికి కూడా ముందడుగు వేస్తావు. చాలా చక్కగా నీ మాట తీరు, నీ నడవడిక నన్ను ఎంతగానో ముచ్చటపరిచేలా చేస్తుంది. నీవు నా భక్తురాలివి, భక్తుడవు అయినందుకు నాకు ఎంతో సంతోషంగా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి నిజం చెప్పాలంటే నీ నడవడిక నలుగురికి ఆదర్శనీయంగా ఉంటుంది. అయితే కొంతమంది నీవు ఎదుగుతూ ఉంటే ఎలాగైనా నిన్ను దెబ్బ తీయాలని చెప్పి ఆ దెబ్బ తీసేటట్టు విధంగా నిన్ను ఎప్పుడు కూడా వారి చేతికి దొరుకుతావా, ఏం చేయాలా, నిన్ను పట్టుకొని ఏం చేస్తే వారికి నీపై ఆ కోపం అనేది తీరిపోతుందా అనేటువంటి ఉదాహరణతో ఉన్నారనమాట. అలాంటి వారి ద్వారా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే నీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వారి ద్వారా నువ్వు కొంచెం కష్టాల పాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండు. ఎవరైతే నిన్ను అనవసరంగా అంటే ఎవరైతే పొగడ్తలతో మాటిమాటికి నీపై ఉన్నటువంటి ప్రేమతో కాకుండా కేవలం నీపై ఉన్నటువంటి ఈర్ష్యతో కావాలని నిన్ను ఎవరైతే చీటికి మాటికి పొగడ్తలతో కానీ లేదంటే నీ పని నుండి నిన్ను ఎలాగైనా కానీ అంటే నీ మనస్సును మళ్లించేటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ మాట్లాడుతూ ఉంటారో అలాంటి వారికి జాగ్రత్తగా గుర్తించి వారికి ఎంత దూరమైనా అంటే ఎంత అవకాశం ఉంటే అంత అవకాశంతో నువ్వు వారిని దూరంగా పెట్టేయి. అలాగే నీ సమస్యలను నువ్వే పరిష్కారాన్ని వెతుక్కున్న వాడివి అవుతావు. నీ సమస్యను నువ్వు ఈజీగా సునాయాసనంగా పరిష్కరించుకుంటావు. అలాగే నీ ముందు ఏం చెప్తారంటే నువ్వు మంచిగా ఉంటావు అంటే నీకు ఆసక్తి లేకుండా నీ పనిలో ఏం లాభం ఉంటుంది, ఏం ఉండదని చెప్పి వారు అనేక రకాలుగా చెప్పి నీకు ఇచ్చినటువంటి ఐడియాలు కూడా వాళ్ళు ఉపయోగించుకొని నీకు తెలియకుండా వాళ్ళు లాభాన్ని పొందబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. నీకున్నటువంటి తెలివితేటలన్నీ కూడా ఇంకా మాటల రూపంలో ఉపయోగించకుండా నీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కానీ నువ్వు చేసేటువంటి ప్రతి పనిని కూడా అందరికీ చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. నీకున్నటువంటి మంచి జ్ఞానం, నీకున్నటువంటి మంచి తెలివి, ఐడియాలు అన్నీ కూడా వారితో చెప్పడం వలన వారు లాభాన్ని పొందుతున్నారని తెలుసుకో. కాబట్టి అలా ఏ విషయం కూడా ముందుగా ఎవరితో చెప్పుకోవద్దు. ఒకవేళ చెప్పవలసినటువంటి పరిస్థితి కనుక వస్తే ఏర్పడితే నాతో చెప్పుకుంటున్నావు చాలు. అలాగే నీ తల్లిదండ్రులకు చెప్పుకో, లేదంటే ఇంట్లో వారికి, నా అనుకున్న వారికి దగ్గరగా ఉండే వారికి చెప్పుకో. అలాంటి వారి ద్వారా ఏదైనా కానీ మంచి పరిష్కారాన్ని కానీ లేదంటే నువ్వు మంచి నిర్ణయాలను కానీ తీసుకున్నప్పుడు నువ్వు లాభపడతావని తప్ప నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే నమ్మడం మాత్రం మంచిది కాదు. అంటే అందరూ అలానే ఉంటారా అని నీకు అనిపించవచ్చు. అందరి విషయం కాదు, కొందరి విషయం అంటే నీకు బాగా దగ్గర వాళ్ళు ఉంటారు కదా, బంధువర్గమే కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, అందరూ కూడా మనతో బాగున్నట్టే నటిస్తారు. కానీ వారి విషయాలు కూడా అతి త్వరలోనే బయటపడతాయన్నమాట. అలాగే నీవు చేస్తున్నటువంటి పనిని ఇక నీవు ఏ పని అయితే చేస్తున్నావో అంటే నీకు సంబంధించినటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా పని కానీ వాటన్నిటిలో కూడా మంచి అదృష్టకాలం అనేది నీకు ముందు రోజుల్లో రాబోతుందని నీకు ఒక్కసారి నేను ఈ సందేశం ద్వారా తెలియపరచాలని కుతూహలంతో ఇలా నీ ముందుకు వచ్చానన్నమాట. అలాగే నీకు సంతాన పరంగా కూడా నువ్వు అనుకున్నంత అంటే
నీ సంతానంలో మంచి మార్పు వస్తుంది. మంచిగా నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ని ఏ విధంగా అయితే చూడాలని కలలు కన్నావో అదే లైఫ్ని అతి త్వరలోనే చూడబోతున్నావు. అంటే నీ బిడ్డలు నీ మాట వినడమే కాకుండా నీ గురించి నీవు చేస్తున్నటువంటి కష్టం గురించి ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకుంటారు. దానివలన మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని కూడా చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు నీకు ఎంత కష్టపడ్డావో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది నీకు తప్పకుండా భగవంతుడు నీకు అతి చేరువలోనే ఉంచబోతున్నాడు. కాబట్టి నువ్వు ఏది చేసినా కూడా ప్రతి ఒక్కటి నాతో చెప్పుకొని చేయడం అలవాటు కదా. అలాగే నీకు ఏదైనా ఒక పని చేసిన తర్వాత కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటావు. అందులో విజయం ఉంటుందో లేదో, నేను పెట్టిన డబ్బులు మళ్ళీ నాకు వెనక్కి వస్తాయో రావో, ఏదైనా కానీ అంటే నష్టాలు ఏమైనా మిగులుతాయేమోనని ఆ పనిని చేసిన తర్వాత తీవ్రంగా నువ్వు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటావు. అలా చేయడం మంచిది కాదు. ఏది జరిగినా అంతా కూడా భగవంతుణ్ణి అర్పించి భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉన్న తర్వాత నువ్వు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా నీ జీవితాన్ని నువ్వు లీడ్ చేయగలుగుతావు అన్నమాట. అంతే అతిగా ఆలోచించడం వలన నీ మనసు పాడైపోతుంది. నీ పని పట్ల పూర్తిగా శ్రద్ధ కోల్పోతావు. తద్వారా నీకు ఉన్నటువంటి మంచి మంచి ఐడియాలు కానీ మంచి జ్ఞానం అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పి ఉంటారు కదా. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండు. కానీ ఏదైనా కానీ ఒక వర్క్ స్టార్ట్ చేసినా లేదంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిని స్టార్ట్ చేసినా ఆ పని స్టార్ట్ చేసేటప్పుడు నీవు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? గోమాతను పూజించు. ఇంకా గోమాత కాళ్ళకు చక్కగా పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టి గోమాతను బెల్లంతో కలిపినటువంటి ఆహారాన్ని తినిపించు. తద్వారా ఈ విధంగా గోమాతను పూజిస్తూ ఉండడం వలన నీవు చేసినటువంటి ప్రతి పనిలో కూడా అతి త్వరలోనే మీకు సక్సెస్ అనేది చేరువలో అనేది ఉంటుందన్నమాట. అలాగే నీవు అనుభూతిని కూడా పొందుతావు. ఇక చాలా ప్రశాంతంగా ముందు రోజులన్నీ కూడా ఆనందదాయకంగా నేను నీ జీవితాన్ని తప్పకుండా అద్భుతమైనటువంటి పూలబాటగా మారుస్తానని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. నా మాటపై నీకు నమ్మకం ఉంటే ఎక్కువగా ఆలోచించకుండా, ఎవరిని ఎక్కువగా గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్త పడు. నీ ఆలోచనలు ఎవరికి కూడా ఊహకందని విధంగా గుట్టుగా అంటే ఉండు. అదే నేను నీకు చెప్పాలనుకుంటున్నది. నీవు అతి చేరువలో ఉన్నటువంటి అంటే ప్రతి కష్టాన్ని కూడా అనుకొని అందరూ మంచి వాళ్ళే అనుకొని నువ్వు వాళ్ళందరికీ కూడా నీ రహస్యాలన్నీ, నీ ఇంట్లో పర్సనల్ విషయాలని ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. అలా చెప్పుకోవడం వలన నీకే నష్టం కలుగుతుంది తప్ప ఎదుటివారికి లాభమే ఉంటుంది. నీ మంచి కోరి మరీ చెప్తున్నాను. ఎప్పుడు కూడా తీసుకోదు. కొన్నిసార్లు నీకు ఎదురయ్యేటువంటి సమస్యల్లో నీకు చిక్కుకొని ఎటు కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ బాబా చాలాసార్లు నీకు సహాయం చేశాడనే విషయాన్ని గుర్తుంచుకో. నీలో నాకు చాలా నచ్చేది ఏంటో తెలుసా? ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతావు. అలాగే నిజాయితీగా బ్రతుకుతావు. ఎక్కువగా సమయాన్ని అసలు వృధా చేయడం కానీ నీకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నువ్వు చేసే పనుల్లో, మాటల్లో అన్నిటిలో కూడా నిజాయితీగా ఉంటుంది. అలాగే నీ అలవాట్లను కూడా నువ్వు కొంచెం మార్చుకొని నీ పిల్లలకు కూడా క్రమశిక్షణతో చక్కగా మంచి జీవితాన్ని ప్రసాదించావు. కాలక్రమాన నీకు ఎదురయ్యేటువంటి సమస్యల వలన ఈ మధ్య కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నీ జీవితం దారితీసింది. కాబట్టి దానివల్ల నువ్వు ఎంతో చిత్రవదకు గురయ్యావు. లేనిపోని నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా చేయడం మొదలుపెట్టావు. కుటుంబ విషయాలు, వడిదుడుకులైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవసరమైనటువంటి సమయాల్లో ధనం లభించక చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ బంధువులు, ఆత్మీయులు వీళ్ళందరూ కూడా కేవలం నీ దగ్గరకు అవసరాలకు మాత్రమే, ధనం కోసం మాత్రమే నీ వద్దకు వచ్చి చేయి చాపినటువంటి పరిస్థితి ఉంది. కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు మాత్రం ఎవరు కూడా నిన్ను ఆదుకోలేదని ఆ దిగులు, బాధ అంతా కూడా నీలో ఎక్కువగా ఉంది. అయినప్పటికీ నీవు మాత్రం పనుల్లో కూడా తగ్గకుండా ఏకపక్షంగా నీవే సొంతంగా ఆలోచిస్తూ మంచి పనులు, మంచి నిర్ణయాలు తీసుకున్నావు. చాలా మంచిది. సమాజంలో నీకు లేనటువంటి పేరును పొందావు. మంచి విమర్శలను, అలాగే మంచి గౌరవాన్ని పొందావు. కానీ నీకు మాత్రం కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ మధ్య ఏర్పడడం వలన చాలా నిరుత్సాహపడుతున్నావు. బాధపడద్దు, అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నీవు ఏదైతే ప్రారంభించావో ఆ పనిలో నీవు అదృష్టాన్ని తప్పకుండా పొందుతావు. అలాగే ఆ అదృష్టం వలన నీవు మంచిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటావు. నీ కుటుంబంతో ప్రతి ఒక్కరితో సంతోషంగా, ఆనందంగా ముందు రోజుల్లో చాలా అంటే చాలా సంతోషంగా గడుపుతావని నేను ఎప్పుడు కూడా నీకు ఒక సహాయాన్ని అందిస్తానని మరీ చెప్పిక సెలవు తీసుకుంటున్నాను.
సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.